జగన్మోహన్ రెడ్డి తిరుమలకి వెళితే ఆయన క్రిస్టియన్ అనే దానికి అందరికీ తెలుసు అధ్యక్ష. క్రిస్టియన్ అని ఒప్పుకుంటాం, తప్పేం లేదు, ఆయన ఆ మతాన్ని స్వీకరించారు. ఇవాళ ఒక క్రిస్టియన్ మతస్థుడు తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాలంటే అక్కడ ఈ దేవుని పట్ల నాకు విశ్వాసం ఉందని సంతకం చేయాలి. నేను చెయ్యను అని చెప్పి తిరస్కరించి పుస్తకం విసిరేసి వెళ్ళాడు అధ్యక్ష. ఈయన హిందువుల ధర్మాన్ని కాపాడేది, ఆయనకి మద్దతుగా వీళ్ళందరూ ఇవాళ మాట్లాడుతున్నారు. వీళ్ళు సిగ్గుపడాలి అధ్యక్ష. ఇటువంటి నాయకుడిని ఇంకా పెట్టుకొని ఉన్నారంటే ఆ నాయకుడి యొక్క ఫోన్ కాల్స్కి వీళ్ళు ఇక్కడికి వచ్చి భజన చేస్తున్నారంటే సిగ్గుతో తలవంచుకోవాలి అధ్యక్ష. మహాపాపం చేసి కలిసి కుట్ర చేసింది ఈ రోజు వాస్తవాలు బయట పెడుతుంటే వీళ్ళు కనీసం వాస్తవాలు మాకు సభకి ప్రజలకి తెలియనికుండా అడ్డు తగులుతున్నారంటే సిగ్గుతో వీళ్ళు తలవంచుకోవాలి. వీళ్ళు కానీ వీళ్ళ నాయకులు జగన్మోహన్ రెడ్డి కానీ ఈ సభ్య సమాజానికి, హిందూ సమాజానికి క్షమాపణ చెప్పే తీరాలంటే